ఘనంగా నిర్వహించిన పీటీఏ సీజన్ 1 వార్షిక స్పోర్ట్స్ మరియు వనభోజనం. గత కొన్ని సంవత్సరాల క్రితం భివండిలోని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు కలిసి పద్మశాలి టీచర్స్ అసోసియేషన్ పీటీఏ స్థాపించి భివండిలో తెలుగు భాష, సాహిత్యం, అలాగే గురువుల పట్ల, గురు పూర్ణిమ, సమాజం పట్ల వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పుడు చాలామంది ప్రభుత్వ ఉపాధ్యాయులు పదవి విరమణ కావడంతో ఉపాధ్యాయుల సంఖ్య తక్కువ అయినది. కావున ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులతో పాటు ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులను కూడా మెంబర్షిప్గా చేర్చుకొని పద్మశాలి టీచర్స్ అసోసియేషన్ భివండి సీజన్ 1 వార్షిక స్పోర్ట్స్ అండ్ వనభోజన కార్యక్రమం ఓలిగావ్ గ్రామంలో 29 డిసెంబర్ ఆదివారం రోజున నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేట్ పాఠశాలలోని మహిళా ఉపాధ్యాయులు మరియు పురుష ఉపాధ్యాయులు చాలామంది ఆకట్టుగా వచ్చి వివిధ ఆట పోటీలలో పాల్గొన్న వారికి మరియు ప్రతి మెంబర్లకు పీటీఏ పదాధికారుల ద్వారా ప్రతి ఒక్కరికి మెడల్, ప్రశస్తి పత్రం, అలాగే ఆటల పోటీలలో గెలిచిన వారికి మెమోంటో ఇచ్చి సన్మానించారు. ఈ కార్యక్రమం పీటీఏ సంస్థాపకులైన దొంత మల్లేశం గారి మార్గదర్శనంలో అధ్యక్షులైన పాషికంటి రమేష్ గారి నేతృత్వంలో ఘనంగా జరిగినాయి. ఈ కార్యక్రమానికి చైర్మన్గా గుడిలి వెంకటేశ్వర్లు, అలాగే కార్యక్రమం ఘనంగా జరపాలని సంతోష్ చిట్కెన్, బాలూరి చంద్రశేఖర్, శ్రీనివాస్ వేములతో పాటు మరెందరో శ్రమపడ్డారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా అఖిల పద్మశాలి సమాజం అధ్యక్షులు, అలాగే ఉపాధ్యాయులు పొట్టవత్తి రామకృష్ణ, అఖిల పద్మశాలి సమాజం కార్యాధ్యక్షుడు రాజు గాజంగి, తెలుగు సమాజ్ శిక్షణ సంస్థ చైర్మన్ నిష్కాం బైరితో పాటు ఓలి గ్రామం యొక్క సురేష్ పాటిల్ గారు మరెందరో అతిథులు హాజరయ్యారు. వచ్చిన వారందరికీ పీటీఏ పదాధికారుల ద్వారా సన్మానం కూడా చేశారు. చూస్తామండి ఈ కార్యక్రమాల కొన్ని చిత్రాలు. పీటీఏలో ఎవరైతే మెంబర్లు కాలేదు అక్కడ బోర్డు పెట్టిరు, బయట 501 రూపాయలు ఇచ్చి సభ్యత్వం పొందాలి. శాశ్వత తర్వాత ఎల్లప్పుడూ శాశ్వతంగా మీకు ఈ సభ్యత్వం ఎంతో తోడ్పడుతుంది. కాబట్టి ఏ విషయాలైనా, కష్ట నష్టాలైనా కానీ పీటీఏ కార్యవర్గంతో చర్చించి ఒక ఉన్నతమైనటువంటి స్థాయి తప్పనిసరి ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క టీచర్లు తప్పనిసరిగా మెంబర్షిప్ కావాలి. ఒక 501 రూపాయలు పెద్ద ప్రశ్న కాదు. అంత ఐక్యతతో కలిసి మనం ముందుకు పోతాం. కాబట్టి మీరందరూ మన అధ్యక్ష పాచికంటి రమేష్ ఉన్నాడు, అతనితో సంప్రదించి తొందరగా మెంబర్షిప్ కావాలని కోరుతున్నాను. చాలా చక్కగా మన భివండి యొక్క పద్మశాలి టీచర్స్ అసోసియేషన్ పీటీఏ వారి ద్వారా ఎన్నో సంవత్సరాల తర్వాత ఒక మంచి స్టార్ట్ తీసుకున్నారు. ఇందులో ముఖ్యంగా మన మహిళా టీచర్లు కూడా పాల్గొన్నందుకు వాళ్ళందరికీ అభినందిస్తున్నాను. అదేవిధంగా ఏ పని చేయాలన్నా కానీ దానికి సమయము, అదేవిధంగా ఫైనాన్స్ అవసరం ఉంటుంది. ఇదన్నీ చేకూర్చడానికి మీరు అందరూ చాలా చక్క ప్రయత్నాలు చేసినట్టు కనబడుతుంది. మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ స్ఫూర్తి, ఈ స్పందన ఎల్లప్పుడూ ఇలాగే ముందుకు వెళుతూ మన సమాజం ఐక్యత మరియు టీచర్ల అసోసియేషన్ వీరి ఇబ్బందులు తొలగించడానికి మీరు అందరూ ప్రయత్నిస్తారని మీకు అభినందిస్తున్నా. ఇంకా ఎంతోమంది టీచర్లు మన ప్రైవేట్ స్కూళ్ళల్లో మనవారు చెబుతున్నారు. వారందరినీ కూడా ఇందులో చేకూర్చుకోవాలని కోరుచున్నాను. అదేవిధంగా మన మహానగరపాలిక టీచర్లు చాలా తక్కువ కనబడుతున్నారు. వారికి కూడా మీరందరూ ఇంకేదైనా మళ్ళీ సందర్భాలు వచ్చినప్పుడు వాళ్ళను చేకూర్చుకోవాలని కోరుచున్నాను. అదేవిధంగా చాలా చక్కగా అరేంజ్మెంట్ చేసినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పద్మశాలి టీచర్స్ అసోసియేషన్ తరఫున ఈరోజు నిర్వహించిన కార్యక్రమం క్రీడా మహోత్సవము మరియు వనభోజనము. ఇది మా పీటీఏ తరఫున మొట్టమొదటిసారిగా నిర్వహించబడిన కార్యక్రమము. దీనికి గల కారణం ఏంటిదంటే ఇందులో పీటీఏలో చాలా మంది టీచర్స్ ప్రైవేట్ స్కూల్స్ లో కూడా ఉన్నారు. వాళ్ళు ఈ పీటీఏ అంటే వాళ్ళకి సరిగా తెలియదు. ఈ పీటీఏ గురించి అవగాహన కల్పించడం కోసము ఒక గెట్ టుగెదర్ టైప్ అరేంజ్ చేయాలని అనుకున్నాము. దానికి ముఖ్య కారణము గ్యాదరింగ్, గెట్ టుగెదర్.
అయితే పీటీఏ తరపున ఇంకా రాబోయే కాలాన్ని ఏమేమి కార్యక్రమాలు జరిగేటివి, టీచర్ల గురించి, సమాజం గురించి కొంచెం చెప్పండి. మనకు సంబంధించిన పండుగలు మార్కండేయ జయంతి కానీ, మన తెలుగు కొత్త సంవత్సరం ఉగాది పండుగ కానీ పెద్ద ఎత్తున ఈ పండుగలు నిర్వహించాలని అనుకుంటున్నాను. పద్మశాలి పట్ల కానీ, తెలుగు భాష పట్ల కానీ అని ఉపాధ్యాయులకు సందర్భించి ఏదన్నా విశేషంగా చెప్పాలనుకుంటారా? పద్మశాలి అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది భివండిలో పద్మశాలి కుటుంబాలకు చెందిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ముందు మనం అందరం టీచర్స్ కాబట్టి తెలుగు భాష పట్ల మాకు అభిమానం ఎక్కువ ఉంటుంది. ఈ కాలంలో చాలా మంది ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు చాలా మంది పిల్లలు. ఆ పిల్లలకు తెలుగు సాహిత్యం అంటే తెలుగు లిపి గురించి సరిగా అవగాహన లేదు. అటువంటి వాళ్ళ కోసము స్పెషల్ క్లాసెస్ ఏర్పాటు చేసి వాళ్ళకి తెలుగు భాష నేర్పించాలని మేము అనుకుంటున్నాం. ఈ పద్మశాలి టీచర్స్ అసోసియేషన్ తరపున తెలుగు భాష వాళ్ళకు కూడా రావాలి ఉచితంగా కోరుకుంటున్నాం. ఇది మా ముఖ్య ఉద్దేశం. తెలుగు టీచర్లకు ఏమైనా ఆహ్వానించదలుచుకుంటారా ఈ సంస్థ సందర్భించి? తెలుగు టీచర్స్ అంటే ఆల్మోస్ట్ ఈ పీటీఏలో అందరు సభ్యులుగా ఉన్నారు. పీటీఏలో లేని వాళ్ళని కూడా ఆహ్వానిస్తున్నాము. ఈ పీటీఏ దృఢపడాలంటే ఇందులో లేని వాళ్ళు టీచర్స్ కూడా మెంబర్షిప్ చేసుకోవాలని, శాశ్వతంగా మెంబర్షిప్ చేసుకోవాలని అనుకుంటున్నాము. అందుకోసమే పదే కూడా ఇవాళ రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ దాదాపు ఒక 300 మంది వరకు మెంబర్షిప్ అవుతారని నేను కుమారాణి గాజుల నా పేరు. నేను ఎక్స్ వైస్ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటర్ గా పనిచేసిన వివేకానంద ఇంగ్లీష్ మీడియం స్కూల్లో. సో సార్ నాకు పీటీఏ అనేది పైలట్ నుంచి మనది ఫౌండర్ ఎంత మల్లేశం సార్ ఫౌండ్ చేసిండు. 2 దశాబ్దాల కింద చేసిండు. అప్పుడు నేను కూడా పార్టిసిపేట్ చేసిన, తను ప్రోగ్రామ్ చేసిండు. కానీ ఇప్పుడు చిట్కని సంతోష్ సార్ నా ఫ్రెండ్, తను ఇటువంటి ఆర్గనైజ్ చేస్తున్నాం మేడము అనేసరికి నాలో కొత్త ఉత్సాహం వచ్చింది. ఇన్ని రోజుల తర్వాత కూడా మనకు మళ్ళా మన తెలుగు టీచర్స్ అసోసియేషన్ ఇక్కడ, ఎందుకంటే ప్రైవేట్ టీచర్స్ కి కొంచెం ఉత్సాహం అనేది ఎప్పటికీ వాళ్ళు వర్క్ లోనే ఉంటారు, వర్క్ లోడ్ ఎక్కువ ఉంటది అని అందరు టీచర్స్, మా ప్రైవేట్ టీచర్స్ అని కాదు, గవర్నమెంట్ టీచర్స్ కానీ, లేడీస్ స్పెషల్ గా లేడీస్ నేను ఏం చెప్పగలను అంటే వాళ్ళు ఇంటిని చూసుకుంటారు అని ఇంకా స్కూల్ చూసుకుంటారు. పిల్లలతోని సతమతం, ఇంట్లో పిల్లలతో సతమతం అవుతారు కాబట్టి వాళ్ళకంటూ ఒక టైం ఇవ్వలేకపోతుండ్రు. సో ఎప్పుడైతే నాకు ఈ ఆలోచన సార్ మాకు ముందు ఇచ్చిండో అప్పుడు నాకు చాలా ఆనందం అనిపించింది. లే మనం ఉమెన్స్ గురించి ఏమన్నా చేయాలి అన్న పట్టుదల కొద్దీ మేము ఇంత సార్కి సహకరించిన నేను కూడా మళ్ళీ ఈ పీటీఏ సందర్భంగా చాలా మంచిగా ఫస్ట్ టైం చేసినాము. ఏ విధంగా అవుతుందో భయపడ్డాం చాలా, కానీ అందరు సపోర్టివ్ గా ఇచ్చిండ్రు. లేడీస్ స్టాఫ్ అయితే చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. అన్ని గేమ్స్ లలో అయితే అనుకోలేక ఇంత మంచిగా ఉత్సాహంగా వాళ్ళు చేస్తారని. కానీ రియల్లీ ఇట్స్ టూ గుడ్ ఫర్ ఆల్. అండ్ అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాకి ఇంత మంచి ప్రోగ్రామ్ ని సక్సెస్ చేసినందుకు. అని అయితే దీంట్లో కొంతమంది మెంబర్షిప్ లేక కూడా ఉన్నారు, ఉన్నవారు కూడా పాల్గొన్నారు. వారి గురించి ఏమైనా చెప్పాలనుకుంటాను టీచర్? మెంబర్షిప్ అనేది సార్ చేయాలి అందరూ, ఎందుకంటే ఇది మనకు ఇది అనేది ఒక ప్లాట్ఫామ్ తయారైంది. మనం తెలుగు సమాజంలో ఉంటున్నాం. మన పద్మశాలి తెలుగుకి ఒక టీచర్స్ అసోసియేషన్ ఉంది అన్న అందరికి ఒక యూనియన్, ఒక అసోసియేషన్ వల్ల మనకు ఒక పేరు వస్తుంది. సో అందులో మనం పార్టిసిపేట్ ఉంటా అంటే మనం కూడా ఒక లెవెల్ లోపల మన సభ్యత్వం ఉంటే మనం ఒక లెవెల్ గా ఉండిపోతాం. మన భివండి లోపల కూడా మనం మన పేరు ప్రతిష్టలు మంచిగా ఉంటాయని అనుకుంటున్నాం. ఈ రోజు పద్మశాలి టీచర్స్ అసోసియేషన్ ద్వారా ఏదైతే మన యొక్క పద్మశాలి టీచర్స్ ఒక ప్రభుత్వ టీచర్స్ అని కాకుండా మన యొక్క భివండిలో ఎన్నో ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. ఆ యొక్క పాఠశాలలో మన యొక్క ఉపాధ్యాయులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొని వచ్చి ఆటల పోటీలు ఏర్పాటు చేసినందుకు పద్మశాలి టీచర్స్ అసోసియేషన్కు నేను నా తరఫున చాలా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఎందుకంటే ఈ రోజులలో మనం అందరం కూడా ఎంతో బిజీ షెడ్యూల్లో ఉంటున్నాము. ఒకరికొకరు కలుసుకునేది చాలా తక్కువగా ఉంటున్నది. కానీ ఈరోజు దాదాపుగా ఒక 150 మంది మన యొక్క పద్మశాలి టీచర్స్ ఒకే చోట కలుసుకోవడము, అందరూ కలిసిమెలిసి ఒక చక్కటి ఆటలు ఆడుకోవడము మనందరికీ కూడా ఒక మంచి స్ఫూర్తిని, ఒక మంచిని, ఒక మనలో ఒక సోదర భావాన్ని ఏర్పరిచిందని నేను చెప్తా ఉన్నాను. ముఖ్యంగా మన యొక్క భివండిలో పద్మశాలీలు ఒక టీచర్సే కాకుండా ఎంతో డాక్టర్లు, ఇంజనీర్లు ఒక ఉన్నత విద్యావంతులుగా ఎదుగుతున్నటువంటి ఈ రోజులలో వాళ్ళలో ముఖ్య పాత్ర మన యొక్క ఉపాధ్యాయులు ఉంటుంది. కాబట్టి మనందరం కూడా పద్మశాలీలు అందరం కూడా ఐకమత్యంగా ఉన్నట్లయితే ఇంకా కూడా ఎన్నో సాధించవచ్చు అని నేను
ఈ ఈ యొక్క మంచి కార్యక్రమం విధంగా నేను చెప్తా ఉన్నాను. కార్యక్రమంలో పాల్గొన్న వారి గురించి వారి ఏమన్నా చెప్పదలుచుకుంటారా? ఈరోజు ఎన్నో ఆటల పోటీలు, క్రికెట్, అదేవిధంగా మహిళల యొక్క మ్యూజిక్ చైర్, ఇటువంటి రకరకాలటువంటి ఆటల పోటీలు జరిగినాయి. అందులో ముఖ్యంగా మన యొక్క మహిళా టీచర్స్ ఎంతో చాలా చురుకుగా, ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు. అదేవిధంగా పురుషుల గురించి కూడా చక్కటి ఒక రన్నింగ్, అదేవిధంగా క్రికెట్, ఈ విధంగా పోటీలు జరిగినాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క ఒత్తిడి ప్రపంచంలో మనము ఈ ఆటల పోటీలతోని చాలా ఒక 20-25 సంవత్సరాలు మన యొక్క వయసు తగ్గిందా అని ఈరోజు అంతా ఉత్సాహంగా అనిపించింది. ఎందుకనంటే ఈ యొక్క ఆటల పోటీలు మన యొక్క శారీరకంగా, మానసికంగా మన ఎంతో ఉత్తేజితము, మన యొక్క ఒక శక్తిని, నూతన శక్తిని ఈ అందజేస్తాయంలో ఎటువంటి సందేహం లేదు. ఇటువంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా జరపాలని, ఆ యొక్క జరపడానికి అఖిల పద్మశాలి సమాజము, అదేవిధంగా నా యొక్క వ్యక్తిగతంగా కూడా ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తారని ఈ సందర్భంగా మాటిస్తున్నాను. జై మార్కండేయ.